వెల్కమ్ టు ఇహా. నేను మీ షన్విత. సో బిగ్ బాస్ పేరు వింటేనే అసలు ఎవరు విన్ అవుతారు? బిగ్ బాస్ సీజన్ 9. సో విన్ అయ్యేది వీళ్ళే అని ఒకరంటే ఇంకెవరు విన్ అవుతారు అని కొంతమంది ఆలోచిస్తున్నారు. బట్ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే మనకి కళ్యాణ్ అండ్ తనుజ టాప్లో ఉన్నట్లు తెలుస్తుంది. బట్ కొంతమంది ఓటింగ్ కానివ్వండి, వాళ్ళ ఒపీనియన్ కానివ్వండి, ఇమాన్యుయల్ గెలిస్తే బాగుంటుంది, హౌస్లో ఇప్పటి వరకు టాస్క్లు కానివ్వండి, సో ఎక్కువ సార్లు క్యాప్టెన్సీ అయింది కూడా ఇమాన్యుయల్ అనేసి కొంతమంది ఒపీనియన్ని షేర్ చేసుకుంటున్నారు. బట్ ఓటింగ్ ప్రకారం చూసినట్లయితే మనకి కళ్యాణ్ 60% ఓటింగ్ ఉంది, అండ్ తనుజకు వచ్చేసరికి 20% ఉంది, ఇమాన్యుయల్కి వచ్చేసరికి 10 నుంచి 15% ఉంది. సో హౌస్లో దాదాపు ఇప్పటి వరకు కూడా 250కి పైగా టాస్క్లు జరిగాయి. అందులో ఎక్కువగా ఆడింది ఇమాన్యుయల్ అండ్ ఎక్కువ సార్లు కూడా క్యాప్టెన్సీ అయింది కూడా ఇమాన్యుయలే. సో మనకి ఇప్పటి వరకు చూసుకుంటే ఎక్కువ సార్లు హౌస్లో నాగార్జున గారు మెచ్చుకుంది కూడా ఇమాన్యుయల్నే. బట్ ఏదేమైనప్పటికీ టాప్లో వీళ్ళ 3 మెంబర్స్ నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి. అంటే టాప్లో వాళ్ళు ఇద్దరు ఉన్నా సరే టాస్క్ పరంగా చూసుకున్నా, కామెడీ పరంగా చూసుకున్నా, క్యాప్టెన్సీ పరంగా చూసుకున్నా, గేమ్స్ వైజ్ చూసుకున్నా కానివ్వండి, ఇమాన్యుయలే బెస్ట్ అని అందరి ఒపీనియన్ని షేర్ చేసుకుంటున్నారు. అండ్ మనం బయట పబ్లిక్ టాక్ విన్నా కూడా, ఏదైనా వీడియో చూసినా కానీ, సో ఈసారి కామెడీ పరంగా తీసుకొని ఇమాన్యుయల్కి ఇస్తే బెస్ట్ అనేసి వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నారు. అండ్ కొంతమంది జబర్దస్త్కి సంబంధించిన ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సో ఈసారి ఇమాన్యుయల్కి ఇస్తే బెటర్ అనేసి వాళ్ళు అంటున్నారు. అంటే బెటర్ మీన్స్ ఇమాన్యుయల్ గేమ్స్ ఆడాడు అండ్ టాస్కులు కానివ్వండి, సో క్యాప్టెన్సీ కానివ్వండి, ఎక్కువ మెజార్టీ ఇమాన్యుయల్దే ఉందనేసి అంటున్నారు. బట్ ఇప్పుడు మనకు ఏదేమైనా కానీ ఓటింగ్ ప్రకారమే వెళ్తుంది అనేసి మనం నమ్ముతున్నాం. బట్ లాస్ట్లో బిగ్ బాస్ ఏం ట్విస్ట్ ఇస్తుందో మనము ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే ప్రీవియస్ కొంతమంది హౌస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఓటింగ్ చూస్తే సో ఉన్న వాళ్ళకంటే టాప్లోనే ఉన్నారు, అంటే వాళ్ళకంటే ముందు ప్లేస్లోనే ఉన్నారు. బట్ వాళ్ళకంటే ముందే వీళ్ళు వచ్చేసారు. అంటే నేను చెప్పింది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో రీతు గురించి చెప్తున్నాను, నాకు ఎందుకు అనిపించింది. బట్ రీతు ఉంటే బాగుండేది టాప్ 5లో అనేది నా ఒపీనియన్. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎందుకు అనంటే సో తను వెళ్ళే దానికంటే ముందు, అంటే కొంతమంది ఆల్రెడీ హౌస్లో ఉన్నారు తను వెళ్ళే అప్పటికి. బట్ తను బయటకు వచ్చినాక తన ఓటింగ్ చూసుకుంటే సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్లో ఉంది. అంటే కొన్ని ప్లేసెస్లలో సెకండ్ ప్లేస్ ఉంటే, కొన్ని ఓటింగ్స్లలో తన ప్లేస్ థర్డ్ ప్లేస్లో ఉంది. బట్ ఏదేమైనప్పటికీ తను హౌస్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా అది ఓటింగ్ చూసుకొని అనుకుని ఉంటుందేమో, బట్ నా ఓటింగ్ ఇలా ఉందేంటి, నేను వచ్చేసాను అని. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ టాప్ 5లో సో ఓటింగ్ ప్రకారం చూసుకుంటే కళ్యాణ్ గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అండ్ కళ్యాణ్ కొంచెం అటు ఇటు అయితే తనుజ గెలిచే ఛాన్స్ కూడా ఉంది. సో వీళ్ళిద్దరిని ఓడించి ఇమాన్యుయల్ గెలుస్తాడా, లేదు వీళ్ళందరినీ పక్కన పెట్టేసి డిమాండ్ పవన్ లేదంటే సంజన గారు. అండ్ డిమాండ్ పవన్ కూడా ఇప్పుడు టాస్క్లు కానివ్వండి, అంటే ఈ వీక్లో చాలా అంటే చాలా యాక్టివ్ అయిపోయాడు. అండ్ తన ఎమోషన్ని కూడా షేర్ చేసుకున్నారు. ఇంకొక అంటే 2-3 డేస్లో ఇంకా బిగ్ బాస్ ఈ వీక్ అయితే బిగ్ బాస్ అయిపోతుంది, సో బిగ్ బాస్ని మిస్ అవుతాను అనేసి తను చెప్పడం, ఇదంతా మనం చూసాం కదా. సో అసలు ఎవరు విన్ అవుతారు? బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్ ఎవరు అవుతారు? కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్? అండ్ మీకు ఎవరు అనిపిస్తుందో కామెంట్ చేయండి.